హలో అండి అందరికీ. చూడండి, ముందుగా అయితే గిన్నెలో ఒక గ్లాసు వాటర్ వేసాను. వాటర్ మంచిగా మరిగించాలి. మూత పెట్టాను. 5 మినిట్స్ వరకు వాటర్ మంచిగా మరుగుతాయి. ఒక టీ గ్లాసు సాబ్దాన్ని తీసుకున్నాను, సన్నమే. ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నాయండి. మూత తీసి మరిగే వాటర్లో సాబ్దానీలు వేస్తున్నాను. సాబ్దానీలు వేసి ఒకసారి మంచిగా కలపాలి. సాబ్దానీలను మంచిగా ఉడికించాలండి. లాస్ట్ స్టేజ్లో ఉడికించాలి. చివరిలో చిన్నగా ఇలా పలుకు కనిపిస్తుంది కదా, అప్పటి వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత ఫుడ్ కలర్ వేస్తున్నాను, గ్రీన్ కలరు చిటికెడు వేసి మంచిగా కలపాలి. ఇది కూడా కలర్ పట్టేలాగా ఒక 2 మినిట్స్ మంచిగా ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక గిన్నె జాలి తీసుకుంటున్నానండి వడపోయడానికి. చూడండి, జాలీలో అయితే సాబ్దానీలో ఇలా వడపోస్తున్నాను. వడపోసిన తర్వాత ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టేస్తున్నానండి, చల్లారే వరకు. చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. ముందుగానే వేసాను, మళ్ళీ మీకు చూపిద్దామని వేస్తున్నాను. 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసాను. కొన్ని వాటర్ వేస్తూ ఉండలు లేకుండా మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే సాబ్దానీళ్ళు మంచిగా ఉడికినవి, చల్లారినవి కూడా. అందులో నుండి వాటర్ అన్నీ కిందికి వచ్చేసినవి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ 2 టైమ్స్ వాటిని మంచిగా కడగాలి. ఎందుకంటే కలర్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది పోయే వరకు కడగాలి. కడిగిన తర్వాత వాటర్ మొత్తం పోయే వరకు వడగట్టాలి. ఇలా కలుపుతూ ఉంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయండి. ఈ వాటర్ మనకు ఏమీ పనికిరావండి, పక్కకు పెట్టేయడమే. ఇప్పుడైతే స్టవ్ పైన తడకా ప్యాన్ పెట్టాను. ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను. అవి కూడా మంచిగా మరుగుతున్నవి. ఈ మరుగుతున్న వాటర్లోనే మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టాం కదా వాటర్ వేసి, ఈ మరుగుతున్న వాటర్లో అవి వేసి మంచిగా కలపాలి. మంచిగా ఉడికించాలండి. ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉడికించాలి. మంచిగా ఉడికించిన తర్వాత స్టవ్ చిన్నదిగా చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఇలా కలుపుతూ మంచిగా ఉడికించాలి చిన్న మంట పైనే. ఒక 5 మినిట్స్ పడుతుంది టైం అయితే. సాఫ్ట్గా కావాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత టీ గ్లాస్తోనే 1 గ్లాసు షుగర్ వేసాను. అది కూడా అందులో కలిసేలాగా మంచిగా కరిగేలాగా ఇలా కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత ఒక చిటికెడు లెమన్ ఫుడ్ కలర్ వేయాలి. లెమన్ ఫుడ్ కలర్ వేసి అది కూడా మంచిగా కలిసేలాగా కలపాలి అండి. ఈ పేస్టులో మంచిగా కలవాలి. కలర్ఫుల్ కలర్ వస్తుంది. కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా మంచిగా ఉడికించాలి. చూడండి, కొద్దిగా దగ్గరికి రావాలి. ఇలా ఉడికిన తర్వాత మనం సాబ్దానీళ్ళు వడకట్టి పెట్టాం కదా, గ్రీన్ కలర్ సాబ్దానీళ్ళు. చూడండి, ఇప్పుడైతే గ్రీన్ కలర్లో ఉన్నవి. ఇప్పుడు మనం ఉడికించే పేస్టులో మొత్తం వేసేయాలి. సాబ్దానీలను ఇలా వేసి మంచిగా కలిసేలాగా కలపాలి. ఇవి చేయడం కూడా చాలా సింపుల్ అండి. తినడం కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తినడానికి స్వీట్స్ మీరు ఏ విధంగా చేసుకున్నా సరే అండి, ఇలా చేసామంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఏ పండుగకైనా స్వీట్ చేయాలనుకుంటే ఇలా చేసామంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే మంచిగా కలుపుతూ ఉడికించాలి. దగ్గరికి రావాలండి, గట్టిగా కావాలి. ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ట్రే తీసుకున్నానండి. ఇలా ట్రేకి కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను, అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఉడికించిన సాబ్దానీల స్వీట్ని ట్రేలో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత సాఫ్ట్గా చేస్తాను. ఒకటే లెవెల్గా వచ్చేలాగా ఇలా సాఫ్ట్గా చేసిన తర్వాత మీకు టైం ఉంటేనేమో పక్కకు పెట్టేసేయండి. ఒక 1 అవర్ వరకు మంచిగా చల్లారుతుంది. ఎక్కువ టైం లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మంచిగా చల్లారిన తర్వాత స్వీట్ చాలా బాగా వస్తాయి. నేనైతే చూడండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసాను, చూపిస్తున్నాను.
ట్రే నుండి అయితే ఇలా విడిపోతుంది. చూసారు కదా, ఇలా విడిపోతుందంటే ఈజీగా వచ్చేస్తుంది అని అర్థము. ఇలా ఒక స్లేట్ పైన పెట్టి ఇలా బోర్లించాను అంతే. చూడండి అదే ఊడొస్తుంది. ఇలా ఊడిపోయిన తర్వాత మనం ట్రేను పైనుండి మెల్లగా తీయాలి. చూడండి ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేకుండా వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో స్వీట్లు కట్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్. గ్రీన్ కలర్ సాబ్దాని స్వీట్స్ చేయడం ఎంత సింపుల్లో మీకు తెలిసింది కదా. ఇలా చేసి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ కూడా ఇష్టంగా తింటారు, వెరైటీగా ఉంటుందనేసి. ఇప్పుడైతే కావాల్సిన సైజులో ఇలా పీసెస్ కట్ చేస్తున్నాను. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి తినడానికి కూడా. చూడండి, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎలా ఉంటాయనేసి తిని చూడండి. తిని చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉన్నాయనేసి. చూడండి ఎంత స్మూత్గా, సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటేనే ఇలా కరిగిపోతున్నాయండి. పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు.